దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 13. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మహోన్నతమైన శ్రేష్టమైన నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా దేవుడుగా, మా ప్రభుడోగా మీరున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడాలని, మీ స్వరం వినాలని వచ్చాం. మాతో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక ఆకలిని, దప్పికను తీర్చండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటి బురుగా వాడుకోనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీలు మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో వారు నివసించిన కాలంలో ఫరో వారిని పెట్టిన శ్రమల వలన వారు దేవునికి గట్టిగా మొర పెట్టుకుంటే వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది అని వాక్యంలో వ్రాయబడింది. ఫరో ఇశ్రాయేలీలను పెట్టిన శ్రమ లేకపోతే కష్టము, ఆ హార్డ్షిప్ అనేది మాటల్లో చెప్పలేమండి. ఇంకా అడ్జస్ట్ అవుదాంలే, ఏదో ఒక విధంగా ఈ శ్రమలతో సర్దుకుపోదాము అనుకునే పరిస్థితుల్లో లేవు. కానీ శ్రమలు సహించలేని తారాస్థాయికి వెళ్ళిపోయాయి ఇశ్రాయేలీల జీవితంలో. సో నాకు తెలిసి ఉదయకాలం లేవగానే వారికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ ఫరో చేతి నుండి ఎప్పుడు బయటపడతాం, ఈ ఐగుప్తు నుండి ఎప్పుడు బయటపడతాం, వెన్ విల్ వి బికమ్ ఫ్రీ పీపుల్, ఆ బానిస బ్రతుకు నుండి ఎప్పుడు బయటపడి స్వేచ్ఛా వాయువులు ఎప్పుడు పీల్చుకుంటాం, మా దేశానికి మేము ఎప్పుడు తిరిగి వెళ్తాం, ఇంకెప్పుడు మేము స్వతంత్రంగా బ్రతకగలమని నాకు తెలిసి వారు ఉదయం నిద్ర లేచిన ప్రతిసారి అదే ఆలోచన. డే టైంలో ఎప్పుడు నిరాశ వచ్చినా వారి మనసులో ఉండే ఒకే ఆలోచన, ఒకే ప్రశ్న ఏంటంటే, ఈ ఫరో చేతి నుండి ఎప్పటికీ విడుదల, వెన్, మాకు డెలివరెన్స్ ఎప్పుడు, మాకు విడుదల ఎప్పుడు అనే ఒక ప్రశ్న. దేవుడు ఆశ్చర్యకరమైన ఆయన ప్రణాళికలో మోషేను ఏర్పాటు చేసుకొని మోషేను ఫరో దగ్గరకు పంపించి ఫరోతో మాట్లాడించడం ప్రారంభించిన తర్వాత 10 తెగుళ్ల ద్వారా దేవుడు ఐగుప్తీలను మొత్తిన తర్వాత అప్పుడు బుద్ధొస్తుంది ఫరోకు. కఠినమైపోయిన ఫరో హృదయము ఈ 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తు మీదకు పంపించిన ప్రతి సందర్భంలో వాక్యంలో చూస్తే ముందు ఫరో హృదయం కఠినం అయిపోద్ది. ఒక తెగులు రాగానే మళ్ళీ ఆలోచిస్తాడు, మోషేను పిలుస్తాడు, ఈ తెగులు వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేయమి దేవునికి అంటాడు. మళ్ళీ తెగులు పోగానే మళ్ళీ హృదయం కఠినం అయిపోద్ది. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాటర్ని తీసి ఫ్రీజర్లో పెడితే రాయిలాగా అయిపోద్ది, సాలిడ్ స్టేట్లోకి అయిపోద్ది. మళ్ళీ తీసి బయట పెడితే మళ్ళీ లిక్విడ్ అయిపోద్ది అన్నట్లుగా ఫరో హృదయం ఎట్లా అంటే ఒక డబుల్ మైండెడ్నెస్, అప్పుడే మెత్తబడినట్టు ఉంటుంది, అప్పుడే రాయిలా మారిపోయిన హృదయంగా ఫరో హృదయం తయారవుతుంది. అయితే 10వ తెగులు అంటే స్లేయింగ్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్, ప్రతి ఇంట్లో తొలిచూలు చనిపోవడం అనేది, మరణం అనేది సంభవించినప్పుడు అప్పుడు ఫరో అంటాడు, నిన్ను నీ ప్రజలను పోనిస్తాను, మీ దేవుని ఆరాధించుకోవడానికి వెళ్ళండి అన్నప్పుడు ఇశ్రాయేలీలకు ఒక గొప్ప రిలీఫ్ అన్నమాట. హమ్మయ్య అని ఊపిరి తీసుకొని ప్రయాణాన్ని ప్రారంభించారు బయటకి, ఐగుప్తులో నుండి బయటకి కనాను దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే ఊపిరి తీసుకున్నారో లేదో రిలీఫ్ ఫీల్ అవడం అప్పుడే స్టార్ట్ చేశారు. సడన్గా వీళ్ళ వెనకాల చూసేసరికి ఫరో రథాలు మళ్ళీ వస్తున్నాయి, వీళ్ళని చేజ్ చేస్తున్నాయి, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి, మళ్ళీ బానిస బ్రతుకులోకి వీళ్ళని లాగడానికి. ముందు చూస్తే ఎర్ర సముద్రం, అటు ఇటు చూస్తే భయంకరమైన విల్డర్నెస్, అటు ఇటు వెళ్ళడానికి లేదు. తిరిగి ఇంకొక ఆప్షన్ ఏం కనబడుతుందంటే మళ్ళీ తిరిగి వెళ్ళడమే, లేకపోతే వెనక నుండి వారిని చేజ్ చేసుకుని వస్తున్న ఫరో రథాల చేతికి చిక్కడం. ఆ సమయంలో ఇశ్రాయేలీలు ఏం చేశారు, ఏం మాట్లాడారంటే నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. వీళ్ళ హృదయం కఠినమైపోయింది. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటున్నారు, మాకు సమాధులు ఐగుప్తులో లేవని ఇక్కడ తీసుకొచ్చావా మోషే మమ్మల్ని చంపడానికి ఈ అరణ్యంలో అని ఇశ్రాయేలీలు సనగడం ప్రారంభించారు. అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అని ఆలోచిస్తే
కష్టాలలో నుండి, కష్టాల గుండంలో నుండి అప్పుడే బయటపడాము అని ఊపిరి తీసుకుంటున్న వారికి మళ్ళీ కష్టాలు వాళ్ళ వెనకాల ప్రయాణం చేసుకుంటూ వస్తే తట్టుకోలేకపోయారు. దేవుని సన్నిధిలో మొరపెట్టారంట. అక్కడికి ఆగిపోయి ఉంటే బాగుండేది. మోషే మీద కూడా సనగడం ప్రారంభించారు. అంటున్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావు. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక పెద్ద కష్టం, ఒక పెద్ద ఉప్పెన, ఒక పెద్ద సమస్య దాటిన తర్వాత అమ్మయ్య థ్యాంక్ యూ లార్డ్, దేవానికి స్తోత్రాలు, విడుదలిచ్చావు, విమోచన ఇచ్చావు, ఈ పరిస్థితి నుండి నాకు నెమ్మది ఇచ్చావు అని దేవుని అలా స్తుతిస్తూ ఉండగా మళ్ళీ ఏ సమస్య మనల్ని వదిలేసిందో, ఏ సమస్య నుండి దేవుడు మనకు విడుదలిచ్చారో ఆ సమస్య మళ్ళీ మనల్ని వెనక నుండి చేజ్ చేసుకొని వస్తున్నట్లుగా కొన్నిసార్లు మన జీవితం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇశ్రాయేలీలు చేసినట్టు మాత్రం చేయకూడదు మనం. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని ఘనపరచలేదు. వారి సనుగుల వల్ల దేవునిని విసిగించారు, మోషేని విసిగించారు, దేవునికి విరోధంగా సనిగారు. ఇశ్రాయేలీలు అంటున్నారు, సమాధులు లేవని మమ్మల్ని చంపడానికి ఇక్కడ నువ్వు తీసుకొచ్చావా? ఒక పెద్ద సమస్య నుండి నిన్ను దేవుడు విడిపించాడు, ఇంకో చిన్న సమస్య నీ వెనకాల పడొస్తుంది. ఆ సమస్యతో నువ్వు చనిపోయేటట్టు చేస్తాడా దేవుడు? డూ యూ థింక్ హీ ఈజ్ సచ్ ఎన్ అన్కేపబుల్ గాడ్? ఆయన చేతగాని దేవుడు అని నువ్వు అనుకుంటున్నావా? పెద్ద ఉపద్రవం నుండి తప్పించాడు. ఒకప్పుడు నా జీవితంలో ఈ కష్టం, ఈ నష్టం, ఈ ఇబ్బంది, ఇలాంటి బంధకాల్లో నేను ఉన్నానండి. ఒకప్పుడు దేవునికి ఇంత దూరంగా ఉన్నాను, దేవుడు నన్ను విడిపించాడు, నడిపిస్తున్నాడు. ఇప్పుడు మరో సమస్య నా వెనకాల వస్తుంది. ఐ నో ఇట్స్ వెరీ నియర్. ఐగుప్తీయులు ఇశ్రాయేలీని చేజ్ చేస్తున్నారంట. చూడండి, తరమబడ్డం మామూలుగా ఉండదు. ఎవరైనా పిచ్చి కుక్క తరుముతున్నా, లేకపోతే ఏదైనా ఒక చూడండి రెడ్ డ్రెస్ వేసుకుంటే ఈ ఎద్దులు, ఆవులు ఇవన్నీ భయపడిపోతాయంటారు. అవి కొమ్ములు ఉంటే పొడవడానికి వస్తుంటాయి. కొన్నిసార్లు చేజ్ చేయబడుతుంటే మనకు ఉండే టెన్షన్ మామూలుగా ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలీలకు ఎలా ఉందంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నమాట. అప్పుడే బయటపడ్డారు, అమ్మయ్యను ఊపిరి తీసుకున్నారు. వెనకాల ఐగుప్తీయులు వీరిని తరమడం, ఐగుప్తీయులు వీరిని చేజ్ చేయడం, వీరి వెనకాల పడుతూ ఉంటే వీరిలో కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అప్పుడు మోషే చెప్పిన మాట ఏంటో చూడండి, 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడు చూడరు. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఇశ్రాయేలీలారా, మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారో అర్థమైంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఐగుప్తులో దాస్యపు కాడి కింద మగ్గిపోయి అమ్మయ్య విడుదల వచ్చింది అని ఊపిరి తీసుకుంటున్న సమయంలో మళ్ళీ ఐగుప్తీయులు వస్తున్నారా, మళ్ళీ వెనక్కి లాక్కెళ్తారేమో, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేస్తారేమో అని మీరు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తీలను మరెన్నడూ మీరు చూడరు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దాట్ ప్రాబ్లం. ఆ ఐగుప్తీయులు అనే సమస్య నుండి, ఐగుప్తీయులు అనే శత్రువుల నుండి మీ ఎదుట ఒక జాయింట్స్ లాగా, ఒక మిమ్మల్ని భయపెడుతున్న పెద్ద పెద్ద సమస్యలుగా మీకు కనబడిన ఐగుప్తీయుల చేతి నుండి మీకు సంపూర్ణమైన విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు అని మోషే దేవుని ప్రజలతో చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా ఎలా కార్యం చేశాడు అని ఆలోచిస్తే, ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూడండి, 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, దేవుడు ఫరో రథాలను సముద్రం మధ్యలో వరకు రానిచ్చాడండి. ఇశ్రాయేలీయులకి ఏమనిపిస్తూ ఉంటుంది తెలుసా? దేవుడే మా పక్షంగా ఉంటే అసలు వీళ్ళని ఎందుకు రానివ్వాలి? దేవుడే మా పక్షంగా ఉంటే మాకు ఈ టెన్షన్ అవసరమా? కొన్నిసార్లు జీవితం ఎలా అయిపోద్దంటే ఒక టెన్స్డ్ పరిస్థితి. ఈ టెన్షన్ నేను ఎలా తట్టుకోవాలి? నరాలు తెగే ఉత్కంఠ. దొరికిపోతే ఏంటి? ఐగుప్తీయులు మళ్ళీ పట్టేసుకుంటే ఏంటి? ఐగుప్తీయులు వెనక్కి లాక్కొని వెళ్ళిపోతే ఏంటి? ఐగుప్తీయులు ఒకవేళ ఇక్కడే మమ్మల్ని చంపేస్తే ఏంటి? మా పరిస్థితి ఏంటని వీళ్ళ మనసులో ఉన్న స్ట్రెస్, వీళ్ళ మనసులో ఉన్న ఆ సంఘర్షణ మనం ఆలోచన చేయొచ్చు. దేవుడు ఫరో రథములను సముద్రం మధ్యలో వరకు రానిచ్చాడంట. దానికి కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉందండి. హల్లెలూయా. నీ సమస్య ఒకవేళ నీకు దగ్గరగా వచ్చేస్తుండొచ్చు. మేబీ యు ఆర్ ఫీలింగ్ అయిపోయాను, ఇంకా
వచ్చి నన్ను ముట్టుకుంటుంది సమస్య, నన్ను మృంగేస్తుంది సమస్య, నన్ను బంధించేస్తుంది సమస్య, నేను ఇరుక్కుపోబోతున్నాను, ఐ కెన్ సీ దాట్, చాలా దగ్గరకు వచ్చేస్తుంది సమస్య అన్నప్పుడు సమస్య దగ్గరకు వచ్చే కొద్దీ మన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు సమస్య దగ్గరకు వచ్చే కొద్దీ నిద్ర పట్టదు, సమస్య దగ్గరకు వచ్చే కొద్దీ కొన్నిసార్లు ప్రార్థన కూడా సరిగ్గా రాదు. నా విశ్వాసం ఏమైపోయింది, ఇప్పటివరకు చేసిన ప్రార్థన ఏమైంది, దేవుడు ఉన్నాడా లేదా నా పక్షంగా, దేవుడు కార్యం చేస్తాడని నాకు నమ్మకం ఉంది, కార్యం చేశాడు కాబట్టి ఐగుప్తులను బయటకు తీసుకొచ్చాడు, బట్ వై దిస్ సిచ్యువేషన్, ఇప్పుడెందుకు ఈ పరిస్థితి అనే రకంగా ఇశ్రాయేలీల పరిస్థితి ఉంది. ఫరో రథములను ఆ సముద్రంలో మధ్య వరకు దేవుడు రానిచ్చారు. రానిచ్చిన తర్వాత చూడండి 25వ వచనం, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. హల్లెలూయా. రథచక్రాలు ఊడిపోయేటట్టు చేశాడంటది. ఎలా అయినా చేయగలడండి నా దేవుడు. నాకు విజయం ఇవ్వాలనుకుంటే నా శత్రువుతో ఎలా పోరాడాలో నా దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. హీ హ్యాస్ అ పర్ఫెక్ట్ వార్ స్ట్రాటజీ. కొన్నిసార్లు మనకు తెలియదు, మన శత్రువే మనకు తెలియదు. కొన్నిసార్లు మన శత్రువుని మనం పక్కనే పెట్టుకొని వి ఫీల్ సో కంఫర్టబుల్. వీళ్ళు మా మిత్రులే అని నువ్వు అనుకోవచ్చు. బహుశా నీ శత్రువులు నీ ప్రక్కనే ఉండొచ్చేమో, కానీ నీకు విరోధులు ఎవరో, నీకు శత్రువులు ఎవరో నీకు తెలియకపోయినా నీ దేవునికి తెలుసు. నీకు విరోధంగా అపవాది యత్నిస్తున్న యత్నాలు, తంత్రాలు, కుతంత్రాలు అన్నీ నీకు తెలియకపోవచ్చు, నీ దేవునికి తెలుసు. నా శత్రువు నుండి నేను ఎలా తప్పించుకుంటానండి, నాకు అర్థమైపోతుంది నా శత్రువు నాకు చాలా సమీపంగా వచ్చేస్తున్నాడు, నా శత్రువు నాకంటే బలమైన వాడిగా ఉన్నాడు, నా శత్రువు దగ్గర రథాలు ఉన్నాయి, లేకపోతే ఆయుధాలు ఉన్నాయి, నా శత్రువు దగ్గర గుర్రాలు ఉన్నాయి, మేమేదో కాలినడకన బయలుదేరిపోయాము ఐగుప్తు నుండి, మా బలం చాలా కొద్దిగా అనిపిస్తుందంటే నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావో ఆ దేవునికి బాగా తెలుసు నిన్ను శత్రువు చేతి నుండి ఎలా విడిపించాలో. హల్లెలూయా. యూ మే నాట్ హ్యావ్ అ వార్ స్ట్రాటజీ, బట్ యోర్ గాడ్ హ్యాస్ అ పర్ఫెక్ట్ స్ట్రాటజీ టు డెలివర్ యూ ఫ్రమ్ యువర్ ఎనిమీస్ హ్యాండ్. నీ శత్రువుల చేతి నుండి నిన్ను విడిపించడానికి ఒక సమగ్రమైన అద్భుతమైన ప్రణాళిక నీ దేవునికి ఉంది. నీవు నమ్మగలవాది? కెన్ యూ బిలీవ్ ఇట్? నువ్వు నమ్మితే టెన్షన్ పడవు. సమస్య నీకు దగ్గరగా చాలా దగ్గరకు వచ్చేస్తుందండి. అయినో ఇంకా కొంచెం అయితే పడిపోయాను, సమస్య నన్ను పట్టేసుకుంటుంది, ఇంకా నేను పీకల లోతు వరకు మునిగిపోయాను సమస్యలో అని నీకు అనిపించవచ్చు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను కాపాడడానికి, సమస్య నీకు చాలా దగ్గరకు వచ్చినా నిన్ను ముట్టకుండా ఉండడానికి ఆయనకు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. అప్పుడు ఏం జరిగిందో చూడండి 25వ వచనం, అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. హల్లెలూయా. శత్రువు చెప్పుకొనేటట్టు చేస్తాడు. ఏమనంటే ఇశ్రాయేలీలకు అర్థం కావట్లేదు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడని. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో చూడండి, వింత. దేవుడేమో ఇశ్రాయేలీల పక్షంగా ఉన్నాడు, దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా పోరాడుతున్నాడు, దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా ప్రణాళికలు వేస్తున్నాడు. ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ఐగుప్తీయుల్ని ఎలా మట్టి కరిపించాలో దేవుడు అన్ని ప్లాన్ చేసి ప్రణాళిక ప్రకారం ఆయన చేస్తూ ఉంటే ఇశ్రాయేలీలు గ్రహించుకోలేకపోయారు దేవుడు వారి పక్షంగా ఉన్నారని. కానీ ఆపోజిట్ సైడ్లో ఉన్న ఐగుప్తీయులు తెలుసుకున్నారు, అమ్మో వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు అని. ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే జీవితంలో నా దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తున్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు. చాలాసార్లు మన దేవుడు మన పక్షంగానే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన పక్షంగా ఇన్ఫ్యాక్ట్ యుద్ధం చేస్తూ ఉంటాడు, మన డిఫెండర్గా, మన షీల్డ్గా, మన యొక్క కేడముగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనకు ఆ గ్రహింపు రాదు. ఉన్నాడేమోలేండి దేవుడు, ఉండొచ్చు. కొంతమంది దేవుడు ఉన్నాడా నీ పక్షంగా? ఉండొచ్చండి. ఐ హోప్, కోరుకుంటున్నానండి ఉండాలని. కాదు, నీతో ఉన్నాడు, నీకు తెలియట్లేదు అది. కానీ నీ శత్రువుకు అర్థమవుతుంది నీకంటే బాగా నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అని. ఐగుప్తీయులు అంటున్నారు, వీరి దేవుడు వీరి పక్షంగా మనతో యుద్ధము చేయుచున్నాడు. మన దేవునికి ఉన్న శక్తి, బలము, ప్రభావం ఎంత గొప్పదో ఒక్క మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇది మోషే ఇశ్రాయేలీలు దేవుని గురించి పాడిన పాట. ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాట వచ్చిందండి. సమస్యలన్నీ దాటేసిన తర్వాత వీరికి ఒక పాట వచ్చింది. ఆ పాటలో మోషే పాడుతున్న మాట చూడండి 8వ వచనం, నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చోబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. ఫ్రీజ్ అయిపోయాయంట వాటర్స్. నీరు విభజించబడడం మాత్రమే కాదు, వాటిని ఫ్రీజ్ చేసి పడేశాడు దేవుడు ఒక గోడ లాగా.
యుఎస్లో నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో నేను డెన్వర్ అనే సిటీలో ఉండేదాన్ని. అక్కడ వింటర్ సీజన్లో స్నో బాగా పడుతూ ఉండేది. ఒక్కొక్కసారి స్నో టైంలో ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకసారి నేను మా రూమ్మేట్ మా అపార్ట్మెంట్లోంచి దిగి కార్ దగ్గరకు వచ్చాం. ఒక వాటర్ బాటిల్లో నీళ్లు ఉన్నాయి. ఆ ఫ్రంట్ విండ్షీల్డ్ మీద గ్లాస్ మీద అంతా స్నో అంతా పడిపోయింది. ఇప్పుడు ఆ స్నో అంతా మేము క్లియర్ చేసుకోకపోతే దారి కనబడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. సో మా ఫ్రెండ్ ఏం చేసిందంటే కారులో ఉన్న వాటర్ తీసి ఆ గ్లాస్ మీద వేసి కొంచెం కడుగుదాము, కడిగితే ఆ గ్లాస్ అంతా క్లియర్ అవుతుంది, స్నో అంతా మంచంతా పక్కకి వెళ్ళిపోద్ది, మేము బయలుదేరి వెళ్ళొచ్చని కారులో హీటర్ ఆన్ చేసి ఆ వాటర్ బాటిల్ తీసుకొని ఆ గ్లాస్ మీద వేయగానే ఆ వాటర్ వెంటనే ఐస్ అయిపోయిందండి. మళ్ళీ ఆ ఐస్ కరగడానికి చాలాసేపు పట్టింది, చాలా ప్రయాసపడ్డాం. అంటే బయట టెంపరేచర్ ఎంత లో ఉందంటే వాటర్ బాటిల్లో నీళ్లు ఫ్రంట్ విండ్షీల్డ్ మీద పోయగానే ఐస్ అయిపోయి అతుక్కుపోయింది అంతే. మళ్ళీ దాన్ని బ్లేడ్ పెట్టి మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేయడానికి ఇట్ టుక్ అ లాంగ్ టైం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎర్ర సముద్రంలో ఉన్న నీటిని దేవుడు ఐస్ లాగా చేసి పడేశాడు. హల్లెలూయా. గడ్డగట్టిపోయిందంట. సముద్రం గడ్డగట్టడం అంత ఈజీ కాదు. అప్పటి వరకు వాటర్ నార్మల్గానే ప్రవహించే, ఎందుకంటే గడ్డగా ఉన్న నీరును దేవుడు విభజించలేదు. ఇట్ వాజ్ జస్ట్ ఫ్లోయింగ్ వాటర్, అది ప్రవహిస్తున్న నీరే. కానీ దేవుడు తన నాసికా రంధ్రముల ఊపిరిని వాడి ఉఫ్ అనగానే ఆ నీళ్ళన్నీ రాశిగా అటు ఇటు కూర్చబడి ఆ మధ్యలో నేల అంతా డ్రై అప్ అయిపోయి ఈ నీరు కూడా గడ్డ కట్టిపోయి ఒక వాల్ లాగా, ఒక గోడలాగా నిలబడ్డాయి ఇశ్రాయేలీయులకు ఇరు ప్రక్కల. ఆ తర్వాత ఐగుప్తీయులు ఇందాక చదివాం కదా మనం, సముద్రం మధ్య వరకు వచ్చేసారు. ఇశ్రాయేలీయులు ఆల్మోస్ట్ సముద్రాన్ని దాటేంత వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రాన్ని దాటిన తర్వాత ఏం జరిగిందంటే 27వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయము. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. హల్లెలూయా. ఐగుప్తీయులను దేవుడు నాశనం చేశాడు. ఇంకొక మాట కూడా ఉంది, నిర్గమకాండం 15వ అధ్యాయం 19వ వచనం. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యను ఆరిన నేలను నడిచిరి. ఇక్కడ ఒక్క ఆలోచన, ఒక్క తలంపు మాత్రం చెప్పి స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తీయులు వీరిని వెంబడించడం చేయడం ప్రారంభించారో అప్పుడు మోషేకు విరోధంగా, యాక్చువల్గా దేవునికి విరోధంగా సనిగారు. ఏమనంటే మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అని సనిగారు. యాక్చువల్గా దేవుని ప్రణాళిక ఏంటంటే దేవుని ప్రజలకి ఇక్కడ సమాధులు కట్టాలని కాదు, ఐగుప్తీయులకు ఎర్ర సముద్రంలో సమాధులు ఏర్పాటు చేయాలని దేవుని ఉద్దేశం. కానీ దేవుని ప్రజలు దేవుని నమ్మకత్వాన్ని, దేవుని గొప్పతనాన్ని ఎంత అనుమానించారంటే, ఎంత శంకించారంటే, దే హ్యావ్ డౌటెడ్ ద పవర్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ డౌటెడ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. వాళ్ళు అంటున్నారు మాకు ఇక్కడ సమాధులు ఏర్పాటు చేద్దామని, మమ్మల్ని ముంచేద్దామని తీసుకొచ్చావా అని అన్నారు. దేవుడు నవ్వుకొని ఉంటాడు హృదయంలో, మీకు కాదు మీ శత్రువులకి సమాధులు కట్టాలని నేను ఏర్పాటు చేశానని. హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని కాపాడడానికి ఐగుప్తు నుండి బయటకు తెచ్చినప్పుడే నేను ఒక అద్భుతమైన స్ట్రాటజీతో ఉన్నాను. ఐ హ్యావ్ అ పర్ఫెక్ట్ ప్లానింగ్ టు కీప్ యూ సేఫ్. మీ శత్రువుల చేతి నుండి మిమ్మల్ని విడిపించడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక నాకుంది. నమ్మి నా మాట చొప్పున వెళ్ళండి ముందుకంతే చాలు. నిన్న రాత్రి కూడా మనం ధ్యానం చేసాము. రూపాంతర కొండపైన పేతురుకు, యాకోబు, యోహానుకు పరలోకము నుండి వినబడిన ఒక గొప్ప శబ్దం, ఈయన నా కుమారుడు, ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. రాత్రికాల సమయంలో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద కేయాస్, నీ చుట్టూ ఉన్న గందరగోళం, నిన్ను వెంటాడుతున్న సమస్యలు, ఆ సమస్యలు నీకు చాలా దగ్గరగా వస్తున్నట్లు అనిపించవచ్చు. మేబీ చాలా క్లోజ్గా ఉన్నాను నేను, ఈ సమస్య నన్ను కబలిస్తుందేమో, ఈ సమస్య నన్ను చుట్టుకుంటుందేమో, ఈ సమస్య ఒక ఊరిలాగా నా చుట్టూ బిగుసుకుంటుందేమో నువ్వు భయపడుతున్నావు. నీ సమస్య నుండి నిన్ను విడిపించడానికి దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆమెన్. క్యాన్ యూ బిలీవ్ ఇట్? నువ్వు నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రణాళిక చొప్పున నీకు విడుదలిస్తాడు, విజయం ఇస్తాడు. ఇశ్రాయేలీయుల పక్షంగా పోరాడిన దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఈ దినం పోరాడతాడు. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.
ఒకసారి నీ స్వరము వినగానే, ఓ దేవా నా మనసు నిజమేనండి, ఈ లోకంలో ఎవ్వరి మాటలు విన్నా వినకపోయినా కొంతమంది మాటలు వింటే నిరాశ వస్తుంది, కొంతమంది మాటలు వింటే ఏడుపు వస్తుంది, కొంతమంది మాటలు వింటే బాధ వస్తుందేమో. కానీ యేసయ్య మాటలు వింటే బ్రతుకుతాం. యేసయ్య మాటలు వింటే ఊరట, నెమ్మది. నా ప్రతి శ్వాస, నా ప్రతి ధ్యాస, నా ప్రతి మాట, నా ప్రతి బాట నీవే. నేను చప్పట్లు కొడుతూ యేసయ్యనామాన్ని మహిమపడతాం. శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. బ్రతికించయ్యా. ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి అడుగు నీ కోసమే వేయాలి, నీ కొరకే బ్రతకాలయ్యా. బ్రతికించు మమ్ములను నీ కోసమే.
దేవుడు మన పరలోకపు తండ్రి. చూడండి, పిల్లలు ప్రతిదానికి తల్లిదండ్రి పర్మిషన్ అడుగుతారు. ఖచ్చితంగా తల్లిదండ్రికి ఇష్టమైన పనులే చేస్తారు. ప్రతిసారి తండ్రి యొక్క కనుసన్నల్లో ఉండాలని విధేయత కలిగిన బిడ్డలు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఈ రాత్రికాల సమయంలో ఈ భూలోకపు తల్లిదండ్రులు మనకున్నారు, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా వీ హ్యావ్ అ స్పిరిచువల్ ఫాదర్. పరలోకపు తండ్రి మన కొరకు ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఉండేవాడు, మన పక్షంగా కార్యం చేసేవాడు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవు ఉంటే నాకు చాలని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా బ్రతుకు చాలదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. ప్రతి ఒక్కరు చేతులెత్తి చెప్పండి. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ మధురాతి మధురమయ్యా, నీ ప్రేమను విడిచి ఎక్కడికి వెళ్ళలేనయ్యా. ఐ విల్ లివ్ క్లోజర్ టు యూ లార్డ్. నీకు దగ్గరగా జీవిస్తా ప్రభా. నీ కనుసన్నలలో, నీ చేతి నీడలో నేను ఉంటానయ్యా.
మూసుకొని 2 చేతుల ఆకాశం వైపెత్తి ఈ ఒక్క మాట పెదాల నుండి కాదు కానీ హృదయం నుండి చెప్తాను, నువ్వు ఉంటే చాలయ్యా. యువర్ ప్రెజెన్స్ ఇస్ ఎనఫ్, యు ఆర్ ఎనఫ్. ఈ లోకంలో ఏదొద్దు ప్రభువా, నువ్వు ఉంటే చాలు. నువ్వు ఆయనను కోరుకుంటే ఆయనతో పాటు సమస్తమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, వీరుంటే వీరు లేకపోతే బ్రతకలేను, ఇది లేకపోతే బ్రతకలేను, ఉద్యోగం లేకపోతే బ్రతకలేను, అది లేకపోతే ఇది లేకపోతే బ్రతకలేనని వేటి వైపు చూస్తున్నావు. అవన్నీ ఒక్కసారి ప్రక్కన పెట్టి నువ్వు ఉంటే చాలయ్యా. నువ్వు లేకుండా ఉండలేను ప్రభువా నేను. జీసస్, యు ఆర్ ఆల్ ఐ నీడ్. జీసస్, ఐ నీడ్ యు. నువ్వు నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరం స్వరం ఎత్తి పాడదాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు యేసయ్యా నువ్వు చాలు. ఇంకొకసారి చెప్దాం అందరం కలిసి. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ సన్నిధి చాలు యేసయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మా మధ్యలో మీ సన్నిధి ఉంచినందుకు స్తోత్రాలు. ఆత్మలో ఆనందిస్తూ, ఆత్మలో పరవశిస్తూ, నీ సన్నిధిని అనుభవిస్తూ నిన్ను ఆరాధించే గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మన్ను నిన్ను స్తుతించదయ్యా. ఈ సమయంలో ఇలా నిన్ను ఆరాధించాలని అనుకున్న చాలా మంది ఈ అవకాశం లేదు. వారికి నిస్సహాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారు, కొంతమంది ఈ లోకాన్ని కూడా విడిచి వెళ్ళిపోయారు ప్రభువా. కేవలం నీ ఉచితమైన కృపే. ఈ రోజు ఇలా ఉన్నామంటే, బ్రతికి బట్ట కట్టామంటే నీ కృప ప్రభువా. యేసయ్యా నువ్వు లేకపోతే మేము లేమయ్యా, నీ కృప లేకపోతే మేము లేం ప్రభువా. వీఆర్ నథింగ్ వితౌట్ యూ లార్డ్. నీవు లేకపోతే మా జీవితాలు శూన్యం ప్రభువా, శూన్యమయ్యా. మా జీవితానికి, మా జీవనానికి ఆధారము మీరే కనుక స్తోత్రాలు ప్రభువా. మేము ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో అదంతా నీ కృపని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే నీ ఉంటే చాలని నీ సన్నిధిలో చెప్పారో, సమృద్ధి అయిన నీ సన్నిధితో, నీ ప్రభావముతో, నీ జీవముతో, నీ క్షేమముతో వారిని నింపుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని సెలవిచ్చావు. నీ వాక్యము యథార్థమైనది, సత్యమైనది కనుక స్తోత్రాలు. భూమి ఆకాశములు గతించినా నీ మాటలు గతించవు కనుక వందనాలు ప్రభా. నీ సన్నిధిని కోరుకున్న మా జీవితాలలో సమృద్ధిగా పరిశుద్ధాత్మదేవా మీరు మా హృదయాల్లో వసించండి, మా గృహాల్లో మీరు ఉండండి ప్రభా. మమ్మల్ని నడిపించండి. ప్రతి రాత్రి బలమైన ఆత్మీయ ఆహారమును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. నీ మందిర సమృద్ధి చేత మేము పోషించబడడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. జీవ జలమైన నీ వాక్యము ప్రతి దినము మాకు అందుతూ ఉండగా, నీటి ఓరను నాటబడిన చెట్ల వలె బలంగా మేము ఎదగడానికి, ఫలించడానికి, పరలోకపు తండ్రివైన నీకు మహిమను, ఘనతను తెచ్చే విధంగా ప్రభా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో బలమైన నీ దర్శన భాగ్యాన్ని కోరుకుంటున్నామయ్యా. మీ దాసుని నీ శిలువ చెంత మరుగుపరిచి బలమైన అమూల్యమైన నీ సందేశము మాకు వినిపింపచేసి ఆధ్యాత్మికంగా మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. నీకింపైన జీవితాలుగా మా జీవితాలను మలచుకోండి, వాడుకోండి. ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.